రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విడవలూరు కొడవలూరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో మైనార్టీలపైన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దాడుల్ని ఖండించడం కోసంగా నిరసన ర్యాలీ ముద్దర్తి గ్రామంలో చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూసాం. అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక తప్పుడు కేసులో ఇరికించి పోలీసుల చేత వేధింపులు చేయడం వల్ల ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గతంలో క్రిస్టియన్ మైనారిటీలపైన, దళితులపైన, బీసీల మీద జరుగుతున్న దాడులు చూసాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరో కోణంలో మైనార్టీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఏ మైనార్టీ వర్గాల ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసించి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళపైన దాడులు చేస్తే ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఈ రోజున సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క బాధలు చూస్తే రాష్ట్రం మొత్తం ఏడ్చే పరిస్థితి వచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలపైన ఎందుకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ రోజున ముదువర్తి గ్రామంలో, విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ఇమాం బాషా గారు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఉన్నారు. 83 నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కేవలం ఇమాం బాషా ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ వ్యక్తి కాబట్టి శాసనసభ్యుల యొక్క అండదండలతో ఆయన మీద దాడి చేయటం ఈ రోజున ముదువర్తి గ్రామంలో జరుగుతూ ఉంది. ఆయన ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళ అమ్మమ్మ గారి స్థలంలో, వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి స్థలంలో ఆయన ఒక ఇంటి నిర్మాణాన్ని చేపడితే ఆ ఇంటి నిర్మాణం పైన తప్పుడు కేసులు బనాయిస్తూ ప్రభుత్వ భూమి అని చెప్తూ కావాలని కక్షపూరితంగా ఆ ఇంటిని కూలగొట్టడం కోసంగా ఈ రోజున అధికార పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. ఏ ముస్లిం మైనార్టీలు అయితే ఇల్లు కట్టుకోకూడదా? మైనార్టీలు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కోపం ఉందా? ముస్లిం మైనార్టీలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఇవ్వలేదా? ఎందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలపైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉంటే ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఇళ్ల యొక్క నిర్మాణం ప్రభుత్వ భూములు కాదా? ఇక్కడ ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ఉన్నాయా? ఎందుకు వీరందరూ కూడా ఎన్ఓసీలు తీసుకుని ఇల్లు కట్టుకున్నారా? కేవలం ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇమాం బాషా మీద మాత్రమే దాడి చేస్తున్నారంటే ఇమాం బాషా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తినా, లేకపోతే ముస్లిం మైనార్టీకి మీరు వ్యతిరేకులా? ఈ విషయాలు నిగ్గు తేల్చాలని తెలుసుకుంటూ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడిపైనా సరే, ఏ ఒక్క కార్యకర్త మీదైనా సరే దాడి చేసినా, వాళ్ళని ఆర్థికంగా నష్టపరచాలని చూసినా, వాళ్ళపైన వ్యక్తిగతంగా కక్ష సాధించాలని చూసినా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం, వారిని కాపాడుకుంటామని తెలియజేస్తూ అధికారులు కానీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి వాస్తవాలను బయటపెట్టండి. కేవలం నాయకుల యొక్క మాటల మీద చూసుకుని ప్రజలపైన కక్షపూరితమైన వాతావరణం తీసుకురావద్దు. వాస్తవాలను బయటపెట్టడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జరిగినటువంటి అబ్దుల్ సలాం గారి మీద జరిగినటువంటి దాడిని, ఆయన యొక్క చేసుకున్న ఆత్మహత్యకి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం.